అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్ర జాతకుల ఆయుష్ ఎంత? ఏ సమయంలో వారికి మరణం సంభవిస్తుంది? పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఈ విషయాలన్నీ సవివరంగా మనం ఈ వీడియోలో సంపూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి అంటే మనకు ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, శతభిష 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశి జాతకులు అని చెప్పి పేర్కొంటారనమాట. రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది 11వ రాశి. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ రాశికి అధిపతి కూడా శని అనే విషయం కూడా మనకు తెలుసు. అయితే కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలవడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన, బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు. ముఖవర్చస్సు చక్కగా ఉంటుంది. వారి స్వరూపం కూడా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఉల్లాసంగా కనబడుతూ ఉంటారు బయటకి. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. వారు ఏదన్నా పని అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టరనమాట. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. కుంభరాశి వారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల ఏ చిన్న మాట అన్నా కూడా ఊరికే నొచ్చుకుంటారు. అలాగే కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు అనేవి వీరికి ఎదురవుతాయన్నమాట. కుంభరాశి వారు సాంకేతిక విద్య మీద, వైద్య విద్యల మీద ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. వాటిలోనే ఎక్కువగా రాణిస్తారు కూడా అని చెప్పుకోవచ్చు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటం, అనుభవం నేర్పి కలిగి ఉండడం వల్ల వీరన్నిటిలో కూడా చక్కటి ప్రావీణ్యాన్ని పొందుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క గుణగణాల విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొందెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలుగుతారు. అయినా కూడా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. ఇక కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవడం వల్ల కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా వీరిని చాలా వరకు కృంగదీస్తుంది. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సంపాదించుకోవటం ఈ కుంభరాశి వారి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలీదు. ఇక వీరిది ప్రేమతత్వం అని చెప్పుకోవాలి. వీరు ప్రేమను వ్యక్తీకరణ చెయ్యలేరు. వీరు ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో వీరికి తెలియదు. సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకి వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకి కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులని, స్నేహితులని వీరు మర్చిపోరు. కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు. తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడతారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు వస్తాయి. కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. ఏ దిక్కు వీరికి దోషమైంది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వర అష్టక పారాయణం, లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజ చేస్తే వీళ్ళకి మంచి మేలు జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తూ ఉంటుందన్నమాట. ఇక నక్షత్రాల వారీగా ఈ కుంభరాశి వారిని గురించి మనం చూద్దాం. అయితే ఈ నక్షత్రాల వారీగా మనం చూసుకున్నట్లయితే కనుక ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా త్రిముఖి రుద్రాక్షను ధరిస్తూ ఉండాలి. అయితే ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయానికి వచ్చినట్లయితే కనుక వారికి అధిపతి అయిన శని గ్రహానికి పరిహారాలు చేయటంతో పాటు కష్టాలు తొలగించుకుని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ధనిష్ట జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. మరి ఆ పరిహారాలు ఏంటి అంటే
కుజునికి అనుగ్రహ కోసం ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అన్న కుజుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం రోజున 19 సార్లు పఠించాలి. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః ఇలా చెయ్యాలి. అయితే ఇక కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం రోజుల్లో షష్ఠి తిథుల్లో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఆలయంలో అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కుజుని అనుగ్రహం కోసం, అనుకూలత కోసం ప్రార్థించాలి. ఇలా ఈ యొక్క ధనిష్ట నక్షత్రం వారు తప్పకుండా చేసి తీరాల్సిందే అనమాట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మంగళవారం రోజున నియమంగా ఉండడంతో పాటు మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరిస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహం లభించి కుజగ్రహం యొక్క చెడు ప్రభావం అనేది మన మీద లేకుండా ఉంటుందన్నమాట. ఇక అదే విధంగా శివుని అవతారమైన రుద్రుడు 27 జన్మ నక్షత్రాల్లో 6వ జన్మ నక్షత్రమైన ఆర్ధ నక్షత్రానికి అధిష్టాన దైవం. ఆర్ధ నక్షత్రంతో పాటు కుజగ్రహానికి, కేతుగ్రహానికి, శనిగ్రహానికి, కొంతవరకు రాహుగ్రహానికి కూడా రుద్ర ఇతర దేవుళ్లతో పాటు ఒక అధిష్టాన దైవం అనమాట. ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం వారు. అన్నదమ్ములకు, అన్నదమ్ముల వరసయ్యే వారికి సహాయం చేయాలి ధనిష్ట నక్షత్రం వారు. వారి మాటకు విలువ ఇవ్వాలి. ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి ఆడవారు. ఇక కందులు మరియు కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలు పేదలకి పంచాలి. ఇలా చేయటం చాలా వరకు కూడా వీరి యొక్క జీవితంలో వీరికి మంచి చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన వారైతే ఏం చేయాలి అంటే, శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వ్యక్తులు అధిపతి అయిన శని గ్రహానికి పరిహారాలు చేయడంతో పాటుగా కష్టాలు తొలగించుకుని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ధనిష్ట జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహుగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. రాహు అనుగ్రహం కోసం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే రాహు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదంటే తప్పకుండా ప్రతి శనివారం రోజున ప్రత్యేకించి రాహుకాలంలో అంటే ఉదయం 9 నుంచి 10:30 గంటల మధ్య 23 సార్లు పఠించండి. ఇక రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు. రాహు యొక్క అనుగ్రహం కోసం శనివారాల్లో ప్రత్యేకించి రాహుకాల సమయంలో 9 నుంచి 10:30 మధ్య ఉదయం పూట శుక్లపక్ష అష్టమి తిథుల్లో అమావాస్య తరువాత 8వ రోజు శ్రీ దుర్గా అమ్మవారి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి రాహు యొక్క అనుగ్రహం కోసం, అనుకూలత కోసం ప్రార్థించాలి. ఇక వీధి సునకాలకి అంటే కుక్కలకి ఆహారం అందించాలి. ఎవరి వద్ద నుంచి ఏమీ ఉచితంగా తీసుకోకూడదు. ఎవరైనా మీకు బలవంతంగా ఏదైనా ఇచ్చినా వారికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం చెల్లించేయాలి. తండ్రి వరుస అయ్యే వారిని గౌరవించి వారికి సేవలు చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి సహాయం చేయాలి. మద్యం, మాంసాహారం మానేస్తే చాలా మంచిది. ఇక అదే విధంగా నల్ల మినుములతో చేసిన ఆహార పదార్థాలు పేదలకి పంచాలి. ఇది శతభిష నక్షత్రం వారికి ముఖ్యంగా చెప్పబడుతున్నటువంటి విషయాలన్నమాట. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా శని గ్రహానికి పరిహారాలు చేయాలి. వారి కష్టాల నుంచి తొలగించుకోవాలంటే అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, అలాగే పూర్వభాద్ర జన్మ నక్షత్రాధిపతి అయినటువంటి గురుగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు చేయాలి. గురువు యొక్క అనుగ్రహం కోసం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అన్న గురువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి గురువారం 19 సార్లు పఠించాలి. అధిష్టాన దైవం బృహస్పతి అని, శ్రీ బ్రహ్మదేవుడని, శ్రీ మహావిష్ణువని, ఇంద్రుడని, మహాగణపతి అని, శ్రీ దత్తాత్రేయుడని చెప్పడం జరిగింది. కానీ గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువుల తెలుపుతున్న దాని ప్రకారం గురుగ్రహానికి అధిపతి దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తి శివుని యొక్క అవతారం. శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలను, అందరు దేవుళ్లకు, అన్ని గ్రహాలకు, అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటారు. దక్షిణామూర్తి అన్ని లోకాలకు గురువు కాబట్టి గురుగ్రహానికి బృహస్పతికి అధిపతిగా ఉంటారు. శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు. గురు లేదా బృహస్పతికి అధిపతి అయిన శ్రీ దక్షిణాస్వామికి మీరు తప్పనిసరిగా గురువారాల్లో సందర్శించి కొబ్బరికాయలు, అరటి పండ్లు, పూల, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. ఇక దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి, మంత్రాలు పఠించాలి. గురువారం నాడు నియమంగా ఉండాలి. గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించాలి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం వారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఆ నక్షత్రానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అకాల మృత్యువు నుంచి, అలాగే వారికి సమయం దాటక ముందే చనిపోయేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుంచి కూడా వీరు బయటపడగలుగుతారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.